రణక్షేత్రం 2024. హేలాపురి ఎంత అందమైన పేరు, కానీ అదే పేరు నేడు ఏలూరుగా మారిపోయింది. బ్రిటిష్ వారు పాలించిన గుర్తులుగా రాతి భవనాలు మిగిలితే రాజులు పాలించిన గుర్తుగా శాసనాలు మిగిలాయి. మరి ప్రజా ప్రతినిధులు పాలించిన గుర్తుగా ఏలూరులో ఏం మిగిలిందయ్యా అంటే తెల్ల ముఖాలు వేసే ప్రజలు మాత్రమే అని చెప్పాలి. అభివృద్ధి గురించి పెద్దగా ఊసేలేని ఏలూరు నియోజకవర్గ ముఖ చిత్రాన్ని నేటి రణక్షేత్రంలో చూసేద్దాం పదండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రధాన కేంద్రం ఏలూరు. రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ నియోజకవర్గం ఎందరో ప్రముఖులను ఆదరించింది. ఏలూరు నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం 5 సార్లు, కమ్యూనిస్టులు 2 సార్లు, ఇండిపెండెంట్ 1 సారి, వైఎస్ఆర్ 1 సారి విజయం సాధించాయి. ఇక్కడ గొప్ప చిత్రం ఏమిటంటే ఒకే ఒక్క ఎమ్మెల్యే తప్ప రెండోసారి గెలిచిన వారు లేరు. నియోజకవర్గ ఓటర్లు ఎంత చైతన్యవంతులో ఈ ఒక్క విషయం చూసి చెప్పేయొచ్చు. ఇంతకీ అలా వరుసగా గెలిచిన ఆ ఎమ్మెల్యే ఎవరంటే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ ఉరఫ్ ఆళ్ల నాని. కాంగ్రెస్ తరపున 2004, 2009లో వరుసగా 2 సార్లు నాని ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2019లో వైసీపీ తరపున 3సారి గెలిచి జగన్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1989లో సూపర్ స్టార్ కృష్ణ ఇక్కడి నుంచి బంపర్ మెజారిటీతో ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. తర్వాత ఏడాది ఓడిపోయారు. నియోజకవర్గ పరిధిలో ఏలూరు మండలం, ఇంకా ఏలూరులోనే 1 నుంచి 50 వార్డుల వరకు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,24,486 మంది కాగా వారిలో పురుష ఓటర్లు 1,61,513గా ఉంటే మహిళలు 1,62,973 మంది ఉన్నారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ల నానికి 72,247 ఓట్లొచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన బడేటి కోట రామారావుకి 68,175 ఓట్లొచ్చాయి. కేవలం 4,072 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జనసేన అభ్యర్థికి 16,681 ఓట్లొచ్చాయి. ఒకవేళ వీళ్ళిద్దరూ గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి మంచి మెజారిటీతో విజయం సాధించేవారు. 2024 వచ్చేసరికి మరో ట్విస్ట్ ఏమిటంటే ఏలూరు నుంచి జనసేన నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సీటుని తెలుగుదేశానికి కేటాయించడంపై మండిపడ్డారు. మరిప్పుడు వీళ్లు రివర్స్ గేర్లో వెళ్తే తెలుగుదేశం పరిస్థితి మళ్లీ మొదటికి రాదు కదా అని తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరుకు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. వేంగి, చాళుక్య రాజుల పాలనలో హేలాపురిగా పిలిచేవారు. కాలక్రమంలో ఏలూరుగా మారింది. ఆ రాజుల కాలం నాటి శాసనాలు నేటికి ఇక్కడ దర్శనమిస్తుంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కంటే ముందుగా మున్సిపాలిటీగా ఆవిర్భవించిన పట్టణం ఏలూరు అంటే ఆశ్చర్యం అనిపించక మానదు. కానీ పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లుగా అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయింది. కృష్ణా గోదావరి జలాల టెయిల్ ఎండ్ ప్రాంతంగానే మిగిలిపోయింది. కొల్లేరు అనగానే అందరికీ గుర్తొచ్చేది స్వచ్ఛమైన సరస్సు. అందులో ఎగిరే అందమైన పక్షులు, విదేశీ పక్షులకు వేసవి విడిది. అంత గొప్ప కొల్లేటి సరస్సు ఏలూరు నియోజకవర్గంలోనే ఉంది. అంతేకాదు స్వాతంత్రోద్యమ కాలంలో, ఉప్పు సత్యాగ్రహ కాలంలో గాంధీజీ వచ్చారు. సిఆర్ రెడ్డి కళాశాల ఇక్కడదే. ఇలా ఎన్ని ఉన్నా ఏలూరు నియోజకవర్గం బోసిగానే మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా కొల్లేరు ప్రసిద్ధి చెందింది.
గోదావరి కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజ సిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఏలూరు నియోజకవర్గానికి ఆనుకునే ఇది ఉంటుంది. 1,00,000కు పైగా ఎకరాల్లో కొల్లేరు సరస్సు వ్యాపించి ఉంది. చుట్టూ అందమైన ప్రకృతి, స్వచ్ఛమైన నీరు, వీటి మధ్యలో అరుదైన అందమైన వలస పక్షులు రంగురంగులతో రివ్వున ఎగురుతూ సందడి చేస్తుంటాయి. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. స్వతంత్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహ దీక్షను గాంధీజీ ముగించినప్పటికీ తర్వాత ఏడాది పాటు కొనసాగింది. ఆయన దేశమంతా పర్యటిస్తూ ఏలూరొచ్చారు. ప్రతి చోట ఉప్పు తయారు చేసి ఉద్యమాన్ని నడిపించారు. అలా ఏలూరులో నాడు చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ దీక్షా ప్రాంతాన్ని గాంధీ మైదానంగా నేటికీ పిలుస్తుంటారు. బ్రిటిష్ పాలకుల కాలంలో 100 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాలు నేటికీ జిల్లా కలెక్టరేట్, జిల్లా న్యాయస్థానం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపల్ కార్యాలయాలుగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా సేవలందిస్తున్నాయి. ఇక తివాచీ తయారీలో దేశంలోనే ఏలూరుకు ప్రముఖ స్థానం ఉంది. పొగాకు ఎగుమతుల్లో కూడా ఏలూరు ఎప్పుడూ టాప్లోనే ఉంటుంది. ఏజెన్సీల నుంచి ఏలూరు వచ్చిన పొగాకు దేశ విదేశాలకు ఎగుమతవుతూ ఉంటుంది. విద్యాపరంగా చూస్తే దేశంలోనే పేరెన్నికగన్న సిఆర్ రెడ్డి కళాశాల ఇక్కడే ఉంది. ఈ కాలేజీ మీద సినిమాలో హీరో నాగార్జున సూపర్ హిట్ సాంగ్ కూడా ఒకటుంది. ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు గవర్నర్లుగా ఉన్నారు. అంతేకాదు ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్లను అందించింది. ఇక తెలుగు సినీ జగత్తులో తొలి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ ఇక్కడే చదువుకున్నారు. సీనియర్ నటుడు మురళీమోహన్, దర్శకుడు విజయబాపినీడు పలువురు ఈ కళాశాల విద్యార్థులే కావడం విశేషం. ఏలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలతో పాటు మరో 3 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంది. భూమికి పచ్చని రంగేసినట్టుగా కనిపించే పొలాలు ఏలూరు నియోజకవర్గంలో ఎట్టు చూసినా కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ 2 జీవనదుల నీళ్లు ప్రవహిస్తాయి. అంతేకాదు ఏలూరు నగరానికి ఎన్నో విశిష్టతలున్నాయి. అయితే రాజకీయంగా మాత్రం ఏలూరు ప్రత్యేకమనే చెప్పాలి. అన్ని సెంటిమెంట్లను అధిగమించిన ఆళ్ల నాని మరోసారి గెలుస్తారా లేదా అన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఏలూరు నియోజకవర్గం చుట్టుపక్కలంతా గ్రామీణ వాతావరణమై ఉంటుంది. కృష్ణా, గోదావరి నీళ్లతో పచ్చని పంట పొలాలతో కళకళ్లాడుతూ ఉంటుంది. 100 ఏళ్ల క్రితం కోల్కతాకు చెందిన పారిశ్రామికవేత్తలు ఇక్కడ కృష్ణా జూట్ మిల్ పేరుతో గోనె సంచుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. అలాగే ఏలూరు మార్కెట్ యార్డ్ నిమ్మకాయల ఎగుమతుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి కోల్కతా, బెంగళూరు, పూణే, ముంబై, చెన్నై ప్రాంతాలకు నిత్యం ఎగుమతులు జరుగుతుంటాయి. హెయిర్ ఇండస్ట్రీలో ఏలూరు నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త మడుపల్లి మోహనగుప్తా ప్రారంభించిన హెయిర్ ఉత్పత్తులు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందాయి. ఇక భగవంతునికి, భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తి ప్రధాన తయారీ కేంద్రం ఏలూరులోనే ఉంది. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ తండ్రి ఆలపాటి రామచంద్రరావు ప్రారంభించిన చిన్న అగరబత్తి తయారీ కేంద్రం నేడు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సాధించింది. సినీ, నాటక రంగాలకు, కళాకారులకు ఏలూరు పుట్టినిల్లు అని చెప్పాలి. ఇప్పటికే నాటక కళా పరిషత్తులు ఇక్కడ బతికే ఉన్నాయి. హిందూ యువజన సంఘం, హేళాపురి కళా పరిషత్ లాంటి సంస్థల ఆధ్వర్యంలో నాటక పోటీలు జరుగుతూ ఉంటాయి. ప్రముఖ రంగస్థల కళాకారుడు కోరాడ నరసింహారావు, ప్రముఖ సినీ నాట్య కళాకారుడు కేవీవి సత్యనారాయణ ఇక్కడివారే. ఆధ్యాత్మికంగా ఏలూరుకు ఒక గుర్తింపు ఉంది. జలాపహారేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ రామలింగేశ్వర స్వామి ఆలయాలకు 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే ముందే చెప్పుకున్నట్లు ఏలూరు రాజకీయాలు చాలా వరకు ప్రత్యేకం. అన్ని సెంటిమెంట్లను అధిగమించి ఇక్కడ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని 4వసారి విజయం సాధిస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
ఇకపోతే తెలుగుదేశం అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అకాల మరణం ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారింది. అతని తమ్ముడు బడేటి రాధాకృష్ణకి ఈసారి టికెట్ ఇచ్చారు. సానుభూతి ఓట్లతో ఆయన ఒడ్డున పడతారని టీడీపీ అధిష్టానం అంచనా వేస్తుంటే జగనన్న పథకాలతో గట్టు దాటేస్తామని ఆళ్ల నాని నమ్మకంతో ఉన్నారు. ఏలూరును వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేసి ఉంటే రాష్ట్రంలోనే నంబర్ 1 వాణిజ్య కేంద్రంగా విరాజిల్లేది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి నగరాలను దాటిపోయేది. కానీ తెలుగుదేశం, అటు వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్ ఏ ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేయలేదు. మరి ఏలూరును ఇలా అనాథలా వదిలేసిన వారిపై ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ రణక్షేత్రం. రేపటి ఎపిసోడ్లో మరో 2 నియోజకవర్గాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ, సామాన్యుడి న్యూస్ ఛానల్.